యుద్ధం తీవ్రమట. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇరాన్ కు మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా. సౌదీలోని అరామ్కో చమురు రిఫైనరీపై ఇరాన్ దాడితో దట్టంగా అలుపుకున్నటువంటి పొగలు అంటూ చూస్తున్నాం. దాడులు 4-5 వారాలు కొనసాగుతున్న ట్రంప్ ఇరాన్ పై అన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయనే ప్రకటన. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణి దాడులు. అరామ్కో చమురు రిఫైనరీపై దాడి, సరఫరా బంద్. ఇరాన్ పై మరింతగా విరుచుకుపడుతున్నటువంటి ఇజ్రాయెల్. లెబనాన్ లోని హెజ్బుల్లా స్థావరాలపై భీకర దాడి. నతాన్స్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి. హోర్ముజ్ మార్గంలో చమురు నౌకలపై డ్రోన్ దాడులు. భారతీయుడు సహా 2 మృతి. కూలిపోయిన 3 అమెరికా F-15E ఫైటర్లు. వాటిని కువైట్ పొరపాటున కూల్చేసిందన్న అమెరికా. వాటిలో ఒకదాన్ని తామే కూల్చేసామన్న ఇరాన్. ఖమేనీ భార్య మృతి. తాత్కాలిక సుప్రీం అరాఫీ కూడా చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. సో ఖమేనీ చనిపోయిన తర్వాత ఒక రోజులోనే, అంటే ఖమేనీ మొన్న చనిపోయిండు, నిన్న ఈ అరాఫీ సుప్రీం గా ఎన్నికైండు. సో సుప్రీంగా ఎన్నికై 24 గంటలు కాకముందే ఆయన కూడా చంపేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు? ఆ ఖమేనీ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అరాఫీ, ఆయన కూడా చనిపోయినట. గల్ఫ్ యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటుంది. అమెరికాకు తోడుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంయుక్తంగా ప్రకటించాయి. మరోవైపు హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియాలు ఇరాన్ కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ పై ఆగ్రహంగా ఉన్నటువంటి అరబ్ దేశాలు దాడుల్లో కలిసి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాయి. యుద్ధం 4-5 వారాలు కొనసాగే అవకాశం ఉన్నారు. చర్చలకు ససమిరా అన్న ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ భార్య కూడా మరణించగా, ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం కమాండర్ గా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినటువంటి అరాఫీ కూడా మరణించాలని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఇరాన్ ధృవీకరించడం లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇరాన్ యొక్క ఇరాన్ అనేది ఒక ఈ షియా ముస్లింలలో ఒక కమ్యూనిటీ, అంటే సున్నీ షియాలు దాదాపు 80 తెగలు ఉంటాయట. దానిలో ఎక్కువ 80% సున్నీలు ఉంటారు. దాదాపు 10% షియాలు ఉంటారు. మిగతా 10% మిగతా కమిటీలు ఉంటాయి. సో ఇప్పుడు 10% ఉన్నటువంటి షియాలకు సంబంధించినటువంటి కంట్రీయే ఇరాన్. ఇక్కడ అసలు ఆడవాళ్లకు స్వేచ్ఛ ఉండదు. అసలు ఎక్కడ కూడా ఆడవాళ్ళని ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా మాత్రమే చూస్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా స్వేచ్ఛ ఉండదు. సో అలాంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి దేశంలో అనేక రకాల కఠిన చట్టాలు ఉన్నాయి. సో అదే విధంగా వీళ్ళు చేసేటువంటి దాడులు కూడా అదే విధంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ అనేకమైనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 50 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ అనేక ఇబ్బందులు పడతా ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పగ తీర్చుకొని రెడీగా ఉన్నది. ఇక ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల కోసం అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదంతా కూడా అందుకే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. విమానాలు వస్తున్నాయి. పరిమితంగా ప్రారంభమైన సర్వీసులు. అబుదాబి నుంచి ఢిల్లీ, ముంబైకి రాక నేడు 10 ప్రత్యేక సహాయ విమానాలు, 357 అంతర్జాతీయ విమానాలు రద్దు. హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల జామ్. బ్యారెల్ చమురు $120. జేపీ మోర్గాన్, గోల్డ్మన్ షాస్ అంచనాలు. నౌకల బీమా పెంపుతో ధరలు పెరిగే ముప్పు. పడిన మార్కెట్ రూపాయి పత్రం పసిడి బగ్గు అంటూ చూస్తా ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైనటువంటి మలుపు తీసుకుంటుంది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై విరుచుకుపడితే, ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుంది. సోమవారం ఇరాన్ కు మద్దతుగా లెబనాన్ లోని హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ, ఇరాకీ సాయుధ మిలిషియా గ్రూపులు తెరపైకి వస్తే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కు తోడుగా ఫ్రాన్స్, యూకే, జర్మనీ రంగంలోకి వచ్చాయి. ఈ మేరకు 3 దేశాలు సోమవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. హెజ్బుల్లా ఆదివారం రాత్రి ఉన్నట్టుండి ఇజ్రాయెల్ పైకి దాడికి దిగడంతో ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్ లోని, సో ఒకసారి చూద్దాం మొత్తం క్లియర్ గా ఏం జరుగుతుంది ఈ యొక్క ఇరాన్ సంబంధించిన యుద్ధంలో. ఒకసారి చాలా క్లియర్ గా కొన్ని అప్డేట్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో హెజ్బుల్లా స్థావరాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతుగా యూకే తెరపైకి రావడంతో సైప్రస్ లోని యూకే సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. అంతేకాదు భారీ స్థాయిలో క్షిపణి దాడులు కూడా చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. మరోవైపు తమ ప్రాంతాలపై దాడులు ఆపుకుంటే తాము ఇరాన్ పై దాడికి దిగుతామని సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ హెచ్చరించాయి. ఇరాన్ పై దూకుడుగా దాడులు. అరాఫీ చనిపోయిందంటూ ప్రచారం అంటూ చూస్తున్నాం. నతాన్స్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడేట. ఇరాన్ లోని నతాన్స్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లోని ఇరాన్ ప్రతినిధి రెజా నజాఫీ వెల్లడించారు. ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసం చేపట్టిన అణు కేంద్రాలపై దాడి చేయడం సరికాదని సోమవారం సమావేశంలో పేర్కొన్నారు. దీనిపై IAEA చీఫ్ రఫేల్ గ్రోసీ స్పందించారు. ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడి జరిగినట్లు ఖచ్చితమైన సమాచారం లేదని, ఇరాన్ కూడా స్పందించడం లేదని పేర్కొన్నారు. దాడి జరిగితే అణు కేంద్రం నుంచి వెలువడే అణుధార్మికత ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారంటూ చూస్తాను. సో అమెరికాకు తోడుగా నిలుస్తామంటూ యూకే, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. దాడులు ఉధృతం చేసిన ఇరాన్ అట. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తుండటంతో అమెరికా తన ఫైటర్లను సైప్రస్ కు తరలిస్తుందని, అక్కడి నుంచి కూడా వెళ్లిపోయేలా సైప్రస్ పై భారీ స్థాయిలో క్షిపణి దాడులు చేపడతామని ఇరాన్ రెవల్యూషనరీ
సంస్థ కమాండర్ ఇబ్రహీం ప్రకటించారు. ఇక బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, సౌదీ, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. చాలా వరకు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్న కొన్ని మాత్రం లక్ష్యాలు తాకాయి. సోమవారం ఆ దేశాల్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. శని, ఆదివారంలో దాదాపు 172 క్షిపణులు, 717 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని యుఏఈ ప్రకటించిందంటూ చూస్తున్నాం. సో ఇవన్నీ చాలా దారుణంగా కనబడతా ఉంది. సో కూలిన 3 అమెరికన్ F-15E ఫైటర్లట. అరామ్కో చమురు రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి అట. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంలో ఒకటైనటువంటి రాస్ తండ్రా రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. కొన్నింటిని మధ్యలోనే అడ్డుకోగా 2 డ్రోన్లు రిఫైనరీ తాకి పేలులు సృష్టించాయంటూ చూస్తున్నాం. చమురు ట్యాంకర్ను తాకిన డ్రోన్ భారతీయ ఉద్యోగి మృతి అంటూ చూస్తున్నాం. సో ఇజ్రాయెల్ దాడులతో బీరుట్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి లెబనాన్ ప్రజలట. రంగంలోకి హిజ్బుల్లా, ఇజ్రాయెల్ భీకర దాడి. సో హిజ్బుల్లా కూడా రంగంలోకి వచ్చిందట. సో ఇదంతా కూడా ఏమీ లేదండి, ఆధిపత్య పోరు మాత్రమే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇరాన్ తన యొక్క ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ఇజ్రాయెల్ మీద ఈరోజు పెద్ద ఎత్తున దాడులు చేసిన 50 సంవత్సరాలు దాడులు చేస్తూ వస్తుంది. సో అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంది. సో ఆ తర్వాత అక్కడ అణుశక్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఏర్పడాలని చెప్పేసి అనుకున్న తరుణంలో అమెరికా వ్యతిరేకించింది. సో అందులో భాగంగా అమెరికాకు 2 ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ. సో ఒకటి, అణుశక్తి కేంద్రం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దానిలో అడ్డుకున్నది. దాంతోపాటు ఇరాన్లో ఉన్నటువంటి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వాళ్ళకు కావాలనే దాంట్లో ఈరోజు ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేసినట్టుగా కనబడతా ఉంది. సో ఇది ఎంతవరకు పోతుందో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్ పై దాడులు ఇప్పట్లో ఆగవు, 4-5 వారాల పాటు కొనసాగుతాయి. ఇరాన్ దాడులతో అరబ్ దేశాలకు ఆగ్రహం, అవి కూడా దాడులు చేస్తామంటే అంటూ ట్రంప్ చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తానికైతే పరిస్థితి కనబడుతోంది. సో ఇరాన్ లో నాకు తెలిసి యుద్ధ వాతావరణం నేడు ఇంకా దారుణంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. భారత్ కు కెనడా యురేనియం అట. పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్ లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు. ఢిల్లీలో 2 ప్రధానులు మోడీ కర్నెల చర్చలు అంటూ చూస్తాను. అభివృద్ధికి 99 రోజులట. ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది ఒకసారి చూడండి. అభివృద్ధికి 99 రోజులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనటువంటి ప్రభుత్వం. రేపటి నుంచి జూన్ 9 వరకు కార్యక్రమం. మహిళల జీవనోపాధికి ఊతమిచ్చేటువంటి చర్యలు. ప్రతి గ్రామానికి ఒక మహిళా సమైక్య భవనం. డ్వాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ. 1000 పంచాయతీ, 1505 అంగన్వాడీ భవనాల నిర్మాణాలు. నేడు కలెక్టర్లతో సీఎం భేటీ అంటూ చూస్తా ఉన్నాం.